బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నీటి జలాలపై మేము ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహంపై ఎండగట్టిన తర్వాత అప్పుడు నిద్రలేచి కేంద్రానికి లేఖ రాశారని, ఈ లేఖలో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు డిపిఆర్ తయారీని ఆపాలని, మరొకటి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో నల్లమల సాగర్ అనుమతులు ప్రక్రియను ఆపాలని 2 కండిషన్లు పెట్టారు. ఈ 2 కండిషన్లను ఒప్పుకుంటే అప్పుడు ఢిల్లీలో మీటింగ్కి వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాశారు. ఈ 2 కండిషన్లకు కేంద్రం ఒప్పుకున్నారా? మరి ఒప్పుకోకుంటే ఈరోజు ఢిల్లీ మీటింగ్కు ఎందుకు పోతున్నారు? తెలంగాణ నీళ్లను ఆంధ్ర వాళ్లకు ఇచ్చి ప్రజలకు మోసం చేయాలని చూస్తున్నారా అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని హరీష్ రావు తెలియజేశారు. అప్పుడు నేను ప్రెస్ మీట్ 30వ తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది. 1వ తారీఖు ఒక ఉత్తరం రాసిండ్రు. 30వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. 30 నాడు నేను తిట్టినా, ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, ఇది అన్యాయము, అసలు నువ్వు మీటింగ్కి ఎట్లా పోతావు, నువ్వు ఎజెండాలు ఎట్లా పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయటపెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే 30 నాడు ప్రెస్ మీట్ పెడితే 1వ తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. However, the state of Andhra Pradesh is proceeding with illegal activities of construction and further preparation of DPR against the instructions of MOJS. It is further understood that the government of Andhra Pradesh is proceeding with the preparation of DPR of Nallamala Sagar and CWC is also proceeding ahead with appraisal of its PFR. అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది, సిడబ్ల్యూసిలో కూడా ఈ టెండర్ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నేను చెప్పలే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసిలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే. రాస్తూ చివరిలో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పారాగ్రాఫ్, it shall participate in the meetings of above mentioned committee only if the process of preparation of DPR of Nallamala Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that fate accomplished situation is not created while deliberations are being held. ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జ గారు ఈ లెటర్ రాసిండ్రు. 30 నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే 30 నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే 1వ తారీఖు రాసిండ్రు. ఏమని రాసిండ్రు? కమిటీ అయితే వేసినాము, కానీ ఈ కమిటీ మీటింగ్కు 2 కండిషన్లు, ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు. ఏంటి మొదటి కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి, ఫస్ట్ కండిషన్. 2వ కండిషన్ ఏంది? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసిలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినాము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ 2 జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ 2 జరగకపోతే మీరు మీటింగ్ ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్.